సో గైస్ స్టార్టింగ్ లో నేను ఇంపార్టెంట్ టాపిక్ అని ఎందుకు చెప్తానంటే, సో ఎవ్రీ అప్డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సమ్ వన్. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ప్రతి అప్డేట్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ అట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్ తోని ఇప్పుడు వచ్చాను. ప్రాక్సీ వాళ్ళని ఏరివేత ఇంకా కొనసాగుతుందా, దీని గురించి టాపిక్ ఇది. అండ్ దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ దానికంటే ముందు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాము అబౌట్ ఓవర్ ల్యాప్ అండ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్. సో ఓవర్లాప్ అయ్యి ఒక 3 months వరకు కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు చాలా మంది అంటే నన్ను కౌన్సిలింగ్ లో అడుగుతాను, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే 99.99% ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. దిస్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకు అంటే చాలా మంది ఎందుకు ఇంత క్లారిటీగా అరే మీకు బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు అట్లా కాదు, తెలుసుకోండి. ఎందుకు అంటే చాలా మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు, వాళ్ళు జాయిన్ అయ్యారు ఇట్లా చెప్పకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జాయిన్ అవుతారు బాగానే ఉంది, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ తెలిసిన రోజు ఒక 1 month ఆ కంపెనీలో జాయిన్ అవుతారు, 2 months చేస్తారు. 2 months తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి టెర్మినేట్ అయితే ఈ 2 months మళ్ళీ టెర్మినేషన్ సంబంధించి మళ్ళీ పిఎఫ్ క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ 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 ప్రాబ్లమాటిక్ టు యూ. సో చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అంతేగాని అంటే జాయిన్ అయిపోయాము, మా ఫ్రెండ్ జాయిన్ అయిపోయాడు, వాళ్ళు జాయిన్ అయ్యారు, 100%, 99.99% కూడా కాదు, వెరీ రేర్ కేస్ లో మాత్రమే తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా అప్ టు 3 months మాత్రమే. కానీ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ చేసి జాయిన్ అయ్యి మళ్ళీ అనవసరంగా మళ్ళీ పిఎఫ్ క్రియేట్ అయ్యి అదొక ఇష్యూలోకి తెచ్చుకోకండి. అందువల్లనే నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఎస్, యూ కెన్ ప్లాన్ ఫర్ C2H అండ్ తర్వాత వచ్చేసి స్టార్ట్అప్ కంపెనీలో ట్రై చేయొచ్చు. సో అది కూడా ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ టు యూ. సో ఒకసారి ఆలోచించండి, నేను చెప్పే విషయాన్ని ఆలోచించండి. సో తర్వాత వచ్చేసి ప్రాక్సీ వాళ్ళ ఏరివేత కొనసాగుతుందా? ఎస్, ప్రాక్సీ వాళ్ళ ఏరివేత అనేది కొనసాగుతుంది. అండ్ దీనికి సంబంధించింది ఆగలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ మారేటప్పుడు అండ్ మళ్ళీ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. సో కంపెనీ పాలసీస్ మారాయని, 2 years అయిందని, సో రకరకాల కారణాలతో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఇది ఒకసారి ఆలోచనలో దృష్టిలో పెట్టుకోండి. ప్రాక్సీ వాళ్ళ ఏరివేత అనేది కొనసాగుతుంది. ప్రాక్సీ